అది అర్ధరాత్రి 12 గంటల సమయం. పవన్ అద్దెకి తీసుకున్న పాత ఇంటికే కొత్తగా వచ్చాడు. పవన్ వయసు 25 సంవత్సరాలు. అప్పటికే అక్కడ చేరుకున్న ఇంటి యజమాని పవన్తో చెప్తూ, ఒకే ఒక గది మాత్రమే ఉంది, కానీ ఆ గదిలో చీకటి పడిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఇటువంటి ఏమీ నేను నమ్మను అని పవన్ ఆ ఓనర్తో చెప్పాడు. అంతా బాగా జరిగింది. కానీ ఆ రాత్రి 1 గంట సమయం అయింది. గడియారం మోగుతుంది. పవన్ నిద్రలేచాడు. ఎందుకంటే ఎవరో తలుపు తడుతున్న శబ్దం. అది ఇంటి తలుపు కాదు, బెడ్ పక్కనున్న కిటికీ శబ్దం. పవన్కి ఆశ్చర్యం వేసింది. దగ్గరికి వెళ్ళాడు. కిటికీని ముట్టుకోపోయాడు. అనుకోకుండా అది ఆగిపోయింది. కిటికీ పక్కకు ఒక్కసారిగా చూశాడు. ఆ చీకటిలో ఆ గోడపై రక్తంతో రాసినట్లు కనిపించింది. పవన్ గుండెపై బరువు వేసినట్టు అనిపించింది. వెంటనే తలుపు మూసి పడుకోవడానికి ట్రై చేశాడు. అప్పటికీ ఆ గదిలో ఎవరో ఉన్నట్లు పవన్ కనిపించింది. నెమ్మదిగా తల తిప్పి చూశాడు. మళ్ళీ ఆ తలుపులు తెరుచుకునే ఉన్నాయి. అనుకోకుండా ఆ తలుపు నుండి ఒక చేతి వేలు బయటకు వచ్చాయి. పవన్ అలా ఉండిపోయాడు. గుండె దడదలాడుతుంది. విపరీతమైన తలనొప్పి. ఆ వచ్చిన చేతులు గోరులు పొడవుగా ఉన్నాయి. అవి చాలా వింతగా ఉన్నాయి. ఆ చేతులు నెమ్మదిగా బయటికి రావడం ప్రారంభించాయి. కాసేపటికి ఆ ఆకారం ఒక స్త్రీని పోలినట్టు ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించటం లేదు. పొడవంటి జుట్టు ముఖాన్ని పూర్తిగా కప్పేసింది. కళ్ళు కనిపించకపోయినా ఆమె వైపే పవన్ అలా చూస్తూ ఉన్నాడు. కానీ మాటలు లేవు. ఇప్పుడు నీవు నా గదిలోకి వచ్చావు, ఇంకా ఇక్కడి నుండి నీవు బయటికి పోలేవు అని ఆ శబ్దం వినిపించింది. పవన్ భయంతో తలుపు వైపు పరిగెట్టాడు. తలుపు లాక్ అయి ఉంది. మూసుకున్న తలుపు వెనుక మళ్ళీ అదే శబ్దం. ఈసారి తలుపు కాదు, పవన్ తలపైకి. పవన్ గోడను తాకుతూ పైకి చూశాడు. అక్కడ అతను ఉన్న ఫ్యాన్కి ఉరివేసుకున్నట్టు ఎవరో ఊగుతూ కనిపించాడు. పవన్ అరవడానికి నోరు తెచ్చాడు, కానీ శబ్దం రావట్లేదు. గది మొత్తం చీకటి. గది నిశ్శబ్దం అనుకుంది, కానీ అది మామూలు శబ్దం కాదు. పవన్ అజ్ఞాత గోడల్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అతని చెవిలో ఎవరో గుసగుసలు ఆడుతున్నట్టు అనిపించింది. నీ శ్వాస నాకు కావాలి, నీ శ్వాస నాకు కావాలి, నీ శ్వాస నాకు కావాలి. అది అతను భరించలేకపోయాడు. ఆ శబ్దం అతనిని చాలా ఉక్కిరిబిక్కిరి చేసింది. చేతిలో మొబైల్ తీసుకుని లైట్ ఆన్ చేశాడు. మొబైల్ డిస్ప్లేలో ఎవరు లేని గదిలో బాగా పక్కనే ఒక ముఖం మెరిసింది. 2 కాళ్ళు గాల్లో తేలుతూ ఇప్పుడు పవన్ చేరుకుంది. ఆమె కళ్ళు ఇప్పుడు స్పష్టంగా కనిపించాయి. నేరుగా అతని వైపే చూస్తున్నాయి. పవన్ అరవడానికి ట్రై చేశాడు, కానీ ఆ గొంతు మూగపోయింది. మాట రాలేదు. ఆమె నెమ్మదిగా, ఇప్పుడు నీవు కూడా నాతోనే ఉన్నావు అని, ఇప్పుడు నీవు కూడా నాతోనే ఉన్నావు. ఆ మాటలు చెప్పిన వెంటనే పవన్ కళ్ళు తెరిచాడు. ఆ సంఘటనలన్నీ మాయలాగా కరుమరుగయ్యాయి. కానీ ఆ గదిలో పడి ఉన్న అతని శరీరం మాత్రం అలానే ఉంది. గడియారం మళ్ళీ మోగుతుంది. మళ్ళీ రాత్రి 12 గంటల సమయం. ఎవరో ఒక కొత్త వ్యక్తి ఇంటి యజమానితో మాట్లాడుతున్నాడు. సార్, గది చాలా బాగా ఉంది, కానీ స్మెల్ వస్తుంది, కానీ నన్ను పిలుస్తున్నట్లు ఉంది అని అన్నాడు. ఆ ఇంటి యజమాని నవ్వుతూ, ఏదో రహస్యం ఉంది, ఇది ఇంకా ముగింపు లేదు. ప్రతి రాత్రి ఒక కొత్త జీవితం లేదా కొత్త మరణం.